మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం చకచక ఏర్పాట్లు అయితే కానిచ్చేస్తుంది. ఇందులో భాగంగానే కలెక్టరేట్తో SECARని కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలో కలెక్టరేట్తో కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కలెక్టర్తో వీసీ నిర్వహించనున్నారు. గురువారం ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్లతో ఈ నెల 23న రంగారెడ్డి, మేడ్చల్, ఉమ్మడి మెదక్ జిల్లాల కలెక్టర్లతో SEC వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లకు సన్నద్ధతపై చర్చిస్తున్నారు. ఈ నెల 24 లేదా 27న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఎన్నికల నగర అయితే మోగేసింది. ఫిబ్రవరి 2వ వారంలో 2 నుంచి 3వ వారంలోపు ఎన్నికలు పక్కాగా జరిగే అవకాశం ఉంటుంది. 24, 27 నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, BRS తమ విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విజయడంక ఎవరు మోగిస్తారో చూడడానికి మనందరం కూడా మరికొంత కాలంలో మనకి దాని గురించి సమాధానం అయితే వచ్చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇక అదేవిధంగా దావోస్లో ట్రంప్ విందు 7 భారతీయ CEOలకు ఆహ్వానం అని కూడా ప్రచురించారు. మనకి తెలుసు, స్విట్జర్లాండ్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దేశాధినేతలు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు దావోస్ అయితే చేరుకున్నారు. ఇందులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 6 ఏళ్ల తర్వాత వస్తుండగా ఇందులో ఆయన పాల్గొనడం ఇది 3వసారి. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ ఏర్పాటు చేసే విందుకు 7 భారతీయ CEOలకు ఆహ్వానం అందినట్లుగా సమాచారం. టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, భారతీయ ఎంటర్టైన్మెంట్ చైర్మన్ సునీల్ మిత్తల్, విప్రో CEO శ్రీని పల్లియా, ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్, బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్ సంజీవ్ బజాజ్, మహీంద్రా గ్రూప్ CEO అనిష్ షా, అలాగే జూబిలెంట్ భర్తియా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు హరి భర్తియాలు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల నుంచి 3,000కు పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. ట్రంప్ కారణంగా ప్రపంచ ఆర్థిక రంగం అతలాకుతలమవుతున్న నేపథ్యంలో దావోస్లో ట్రంప్ ప్రసక్తంపై మొత్తానికి ఆసక్తికరంగా మారిందని కూడా ప్రచురించారు. చూడాలి రానున్న రోజుల మీటింగ్ తర్వాత అక్కడ ఏమేమి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేవి అక్కడ కూడా మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక అదేవిధంగా బాస్ బస్టర్ అల్లు అర్జున్ తెలుసు, మెగా మేనలుడు. పుష్ప వరకు కూడా తను మెగా కాంపౌండ్లోనే ఉన్నట్టుగా కనిపించిన అల్లు అర్జున్ పుష్ప నుంచి కూడా తను ఏదో సైడ్ ట్రాక్గా వెళ్ళి తనకంటూ ఒక ఇమేజ్ ఉన్నట్టుగా తన సొంత ఇమేజ్ని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళిన పరిస్థితి అయితే మనం కూడా చూసాం. బాస్ బస్టర్ మెగా మూవీపై అల్లు అర్జున్ రియాక్షన్ అయితే ఇచ్చాడు. మనకు తెలుసు, మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ అయ్యి ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ కూడా తెలుసు. ఆ సినిమా హిట్ గురించి మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచం కూడా మొత్తం మాట్లాడుకుంటుంది. మేబీ అల్లు అర్జున్ కూడా విశేష చెప్పుంటారు. మనశంకర్ వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ మాత్రమే కాదని సంక్రాంతి బాస్ బస్టర్ అంటూ ప్రముఖ హీరో అల్లు అర్జున్ కితాబ్ ఇచ్చారు. తాజాగా ప్రేక్షకులకు ముందు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఈ సందర్భంగా చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్తూ అల్లు అర్జున్ స్పెషల్ ఫోకస్ పెట్టారు, స్పెషల్ పోస్ట్ పెట్టారు. బాస్ ఈజ్ బ్యాక్. నిజంగా ఇది ఒక అద్భుతం. మన మెగాస్టార్ చిరంజీవి గారిని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. వింటేజ్ వైబ్స్తో వెండితెర వెలిగిపోయిందంటూ ప్రశంసలు కురిపించారు. బ్లాక్ బస్టర్ మెషిన్ దర్శకుడు అనిల్ రావుపూడి శుభాకాంక్షలు. సంక్రాంతికి వస్తారు, హిట్ కొడతారు, రిపీట్ అంటూ ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ ట్వీట్తో మెగా అభిమానుల్లో సంతోషం నెలకొంది. సినిమా రిలీజ్ అయిన తొలి రోజే బాస్ చించేశారంటూ అల్లు అరవింద్ కూడా సూపర్ రివ్యూ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఓవరాల్గా ఎవరు రివ్యూలు ఎవరు ఎంత లేటుగా ఏమిచ్చినా ప్రజలైతే తీర్పిచ్చారు. బాస్ ఈజ్ బ్యాక్ అని ప్రజలు ముందే చెప్పకనే చెప్పారు. అల్లు అరవింద్ అయితే ముందైతే చెప్పారు, కానీ కొంచెం లేటుగా అయినా కూడా ఏదో మొత్తానికి తాను మెగా కాంపౌండ్లో ఉన్నానని, నాకు చిరంజీవి గారి తర్వాతే మా నాన్నగారని రకరకాలుగా మాట్లాడిన అల్లు అర్జున్ పోనీ ఇప్పటికైనా కూడా ఈ రకంగా బాస్ బస్టర్ అని చెప్పడం అయితే ఇది చిరంజీవి గారి అభిమానులకి ఏమో, కానీ కొంత అల్లు అర్జున్ గారి అభిమానులు ఎవరైతే కొంతమంది ఉన్నారని చెప్పుకుంటున్నారో వాళ్ళకైతే కొంతవరకు బాగానే ఉంటుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో అల్లు అర్జున్ సినిమాలు కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటారు, కాబట్టి పక్క వాళ్ళకి కూడా హిట్ అవ్వాలని కోరుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా అల్లు అర్జున్ మేనలుడిగా తను లేట్గా రియాక్ట్ అయినప్పటికైతే రియాక్ట్ అయ్యారు. కాబట్టి అంత ఎక్సైటింగ్ అయితే మెగా ఫ్యాన్స్లో అయితే ఏం పెద్దగా లేదు. ప్రజలందరూ కూడా ఆల్రెడీ అంతకంటే ఎక్కువ కితాబ్ అయితే ఇచ్చేశారు. మీరేమనుకుంటున్నారు? అల్లు అర్జున్ ఈ కితాబ్ ఇవ్వడాన్ని ఏ కోణంలో చూస్తారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా
మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి అని చెప్పి ఆమన్గల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని డీసీహెచ్ అనురాగిణి రెడ్డి సూచించారని కూడా ప్రచురించారు. ఇక ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితంగా ఇంటికి చేరుకోవాలి. అలైవ్ కార్యక్రమంలో ఆటో లారీ డ్రైవర్లకు అవగాహన మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ వెల్లడించడం అయితే జరిగింది. బస్తీ దవాఖాన ప్రారంభించారు ఎమ్మెల్యే వేళ్లపల్లి శంకర్, మరి దాని గురించి కూడా ప్రచురించారు. ఇక కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు, కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించిన కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి వెళ్ళినప్పటి దగ్గర నుంచి కూడా ఇతర పార్టీల నుంచి కావచ్చు, సామాన్య జనాలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఎవరైనా మొత్తానికి కలిపి మరి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో తమదైన అభివృద్ధికి చేయడానికి ముందుకు దూసుకుపోతున్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తూ మరి అంబులెన్స్ ద్వారా ఆరోగ్యానికి సంబంధించి అంబులెన్స్ సేవలని, ఉచిత అంబులెన్స్ సేవలను అందిస్తూ అదేవిధంగా మరి నిరంతరం కూడా మరి 365 రోజులు కూడా దగ్గర 3.5 సంవత్సరానికి 365 రోజులు అలా 3.5 సంవత్సరానికి నిత్యాన్నదానం చేస్తూ ఆదిలాబాద్ యొక్క ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్న కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పరంపర అయితే కొనసాగుతుందని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. ఇక ఆదిలాబాద్ ప్రజలకి కాలనీలకి తాను అండగా ఉంటానని, ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఆదుకుంటానని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ జడ్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 7వ వార్డు కేఆర్కే కాలనీ నుండి సాయిరామ మహారాజ్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఆల్చెట్టి నాగన్న ఆధ్వర్యంలో 10 వార్డు రామ్నగర్ నుండి పెద్ద సంఖ్యలో కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో అయితే చేరారు. ఓవరాల్గా మరి కాంగ్రెస్ పార్టీలో చేరి మరి మంచి జోష్లో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటి కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించాలని మరి అందరికీ కూడా కంది శ్రీనివాసరెడ్డి ప్రజలందరికీ అక్కడున్న చేరుతున్న నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం అయితే జరిగింది. కాంగ్రెస్ విజయం కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తిగా మరి రేవంత్ రెడ్డి దగ్గర కూడా మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి. ఇక నార్సింగి గ్రామంలో అంగరంగ వైభవంగా మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం అని ప్రచురించారు. ఇక అదేవిధంగా తెలంగాణ జీవన తత్వం మల్లన్న జాతర అని కూడా మరి ఒక ఆర్టికల్ కూడా ప్రచురించారు. ఇక 100 కోట్లతో మున్సిపాలిటీల అభివృద్ధి, ప్రజల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే మాలరెడ్డి రంగారెడ్డి చెప్పారు. ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారని కూడా ప్రచురించారు. ఇక ఆరోగ్య మహిళా ప్రత్యేక వైద్య శిబిరం విజయవంతం, 59 మందికి గర్భస్థ సమస్యలు, 131 మంది గర్భిణులకు ప్రత్యేక పరీక్షలు, ఆసుపత్రి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వి శేఖర్ అని కూడా ప్రచురించారు. ఇక గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద చెప్పారు. అదేవిధంగా షాద్ నగర్ చౌరస్తా రోడ్ల విస్తరణకై సంతకాల సేకరణ, పట్టణ న్యాయవాదుల సంతకాలు సేకరించిన ఆర్ఎన్ రాము చౌరస్తా విస్తీర్ణంలో జరిగే పోరాటం ఆపను అని ఆర్ఎన్ రాము చెప్పారు. సంతకాల సేకరణకు సంఘీభావం తెలిపిన న్యాయవాదులను కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కాల యాదయ్య, చేవెళ్ళ ఎమ్మెల్యే కాల యాదయ్య పంపిణీ చేసినట్టుగా కూడా ప్రచురించారు. ఇక మనం చూడొచ్చు, ఇక్కడ హనుమకొండ బస్టాండ్ను ఆధునీకరించాలని మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. మరి జిల్లా అధ్యక్షులు ప్రయాణికుల సౌకర్యార్థం హనుమకొండ బస్టాండ్ను ఆధునీకరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు హనుమకొండ డీసీసీ అధ్యక్షులు కూడా చైర్మన్ వెంకట్రామరెడ్డి హైదరాబాద్లోని వారిని కలిసి వినతి పత్రాన్ని అందించినట్టుగా